ఈ వారం ఒక అద్భుతం నీకు జరుగునని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నారండి. మన నూతన వారంలోకి ప్రవేశించుకున్నాము. అయితే పరిశుద్ధాత్మ మీతో సెలవిచ్చే మాట ఏంటంటే, మీరు నమ్మినట్లయితే ఈ వారంలో మీకు ఒక మేలును, ఒక కార్యమును, ఒక మంచి పనిని, ఒక అద్భుతాన్ని, ఒక కార్యముని జరిగిస్తాను సెలవిస్తున్నాడు. నమ్ముచు వాళ్ళు గట్టిగా వరిసిమని చెప్పండి. ఈ ప్రవచన వాకు మీకా 7వ అధ్యాయము 17వ వచనం నుంచి వస్తుందండి. పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు, ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును. పరిశుద్ధం సెలవిస్తున్నాడు, మీరు ఐగుప్తు నుంచి ఎలాగైతే వచ్చినప్పుడు నేను ఎలాగైతే చేసుకున్నానో అలాగే మీకు అద్భుతాలు చేస్తాను సెలవిస్తున్నాడు. అదే పరిశుద్ధాత్మ మీతో సెలవించే మాట ఏంటంటే, మీరు నమ్మినట్లయితే ఈ వారంలో మీకు ఒక మేలు, ఒక కార్యం, ఒక గుడ్ న్యూస్, ఒక మంచి కార్యం, ఒక అద్భుతం లాంటిది నేను జరిగిస్తాను సెలవిస్తున్నాడు. నమ్ముచు వాళ్ళు గట్టిగా అని చెప్పండి. అయితే మీరు విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రభు, ఈ వారం నాకు కార్యం జరగాలి, మేలు జరగాలి అని చెప్పేసి అనుకోండి. ఏదో ఒక మంచి విషయం దేవుడు చేయబోతున్నాడు. మీరు చాలా సంకట స్థితిలో ఉండొచ్చు, అప్పుల్లో ఉండొచ్చు, అవమానంలో ఉండొచ్చు, నిందల్లో ఉండొచ్చు, బాధల్లో ఉండొచ్చు, నిరాశలో ఉండొచ్చు, మీ కుటుంబంలో శాపాలు పనిచేస్తుండొచ్చు, చెదడు పనిచేస్తుండొచ్చు. అయితే మీరు నమ్మినట్లయితే విశ్వాసంతో ప్రార్థన చేసుకొని వీలైతే ఉపవాస ప్రార్థన ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఈ వారం ఏదో ఒక మంచి కార్యం ఆయన చేయబోతున్నాడు. ఏదో మంచి మేలు మీకు జరగబోతుంది. ఇక అసాధ్యం, ఇక నా వల్ల కాదు, ఇక మాకు మూసిపోయిన సమయంలో దేవుడు అద్భుతం చేస్తారండి. ఇశ్రాయేలు జనాంగం వాళ్ళు ఎర్ర సముద్రంలోకి వచ్చారు. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం, ఇరువైపులో కొండలు ఉన్నాయి. ఇక ఇరుక్కపోయాము, ఇక మా పని మూసిపోయింది, మమ్మల్ని చంపేస్తారని చెప్పేసి బాధపడ్డారు. ఇక ఇంతేనా, ఇక సమాప్తం అనుకున్నారు. కానీ అదే సమయంలో ప్రభు కార్యం చేసి ఎర్ర సముద్రం చీల్చాడు, ఆరిన నేల మీద నడిచే విధంగా కార్యం చేస్తాడు. సో గతంలో జరిగినంత మాత్రాన ఇప్పుడు జరగదని కాదు. గతంలో నువ్వు చూడంత మాత్రాన ప్రస్తుతం చూడమని కాదు. గతంలో నీ జీవితం అంతా స్తబ్దంగా ఉన్నంత మాత్రాన ప్రస్తుతం కూడా స్తబ్దంగా ఉంటుందని కాదండి. చాలామంది నిరాశ ఉంది. ఇన్నాళ్ళు నాకేం జరగలేదు. అవును, కానీ ఇన్నాళ్ళు నీకేం జరగనంత మాత్రాన ఇక నుంచి నీకేం జరగదని కాదు. నువ్వు విశ్వాసం కలిగి ఉండి నిరాశను, నిస్పృహను, భయాన్ని, ఆందోళన, సందేహాలను తీసివేసి దేవుని యొక్క వాగ్దానాలు, ప్రవచన వాక్ తీసుకొని ఎత్తిపెట్టి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు నీ విశ్వాసం ఆధారం చేసుకొని గతంలో ఏమైతే కాలేదో దేవుడు అది జరిగిస్తాడు. గతంలో ఏదైతే అయిపోయిందో అది కొనసాగేలా దేవుడు చేస్తాడు. గతంలో ఏదైతే నువ్వు విరమించేసావో దేవుడు మళ్ళీ దాన్ని చేపట్టే విధంగా కార్యం చేస్తాడు. నీ విశ్వాసం చాలా ప్రాముఖ్యమండి. నీ విశ్వాసం ఎంత స్థాయిలో బలంగా ఉంటుందో అంత స్థాయిలో దేవుడు ఊహించని కార్యాలు చేస్తాడు. సో కాబట్టి ఈ వాగ్దానం ఎత్తిపట్టుకోండి. ప్రభువును అద్భుతాలు జరిగిస్తాను చెప్పావు. సో కాబట్టి ఈ వారం నాకేదైనా మేలు జరగాలి, ఓ గుడ్ న్యూస్ రావాలి. చిన్నదైనా కావచ్చు, పెద్దైనా కావచ్చు, ఏదో ఒకటి నాకు మంచి జరగాలి. నేను సిగిన వాళ్ళ వేదలోకి వెళ్ళి నేను సాక్ష్యం పంచుకుంటా ప్రభు అని చెప్పేసి అనుకోండి. పరిశుద్ధాత్మదుడు కార్యం చేయబోతున్నాడు. ఈ వారం దూతలు ఈ విషయంలో సంచారం చేయబోతున్నారు. ఎక్కడైతే నీకు మేలు జరగాలో, ఎక్కడైతే నీ శత్రువుని సైలెన్స్ చేయాలో, ఎక్కడైతే దూతలు కార్యం చేస్తే నీకు ఒక మేలు, అద్భుతం జరుగుతుందో ఆ స్థలాలకు దూతలు వెళ్తున్నారు. ఆ దుష్టాత్మల్ని బంధిస్తున్నారు. ఆ మనుషులు కూడా బంధిస్తున్నారు. ఏ ద్వారాలు తెరిస్తే నీకు మేలు, అద్భుతం జరుగుతుందో దూతలు యేసుక్రీస్తు నామంలో ఆ ద్వారం తెరుస్తున్నారు. ఏ కార్యం చేస్తే నువ్వు సాక్ష్యం చెప్తావు ఆ కార్యాన్ని దూతలు చేయబోతున్నారు. నమ్ముచున్న గట్టిగా అని చెప్పండి. ఈ వారం పరిశుద్ధాత్మ నీతో వాక్యం ద్వారా మాట్లాడతాను ప్రవచిస్తున్నాను. అని చెప్పండి. ఈ వారం ఉపవాస ప్రార్థనలు ఉంటుండగా, ప్రార్థన చేస్తుండగా దేవుడు నీకు మంచి గుడ్ న్యూస్ వినిపిస్తానని ప్రవచిస్తున్నాను. అని చెప్పండి. ఈ వారం మీరు ప్రార్థనలో ఉంటుండగా ఊహించిన ఒక కార్యం, ఒక మేలు, ఒక మనీ నీ గూగుల్ పేలకి, ఫోన్ పేలకి ఏదో ఒకటి జరుగుతుంది. అమౌంట్ వస్తుందని ప్రవచిస్తున్నాను. అని చెప్పండి. ఈ వారం ముగిసే లోపల మీరు సాక్ష్యంతో వస్తారని ప్రవచిస్తున్నాను. అని చెప్పండి. సో కాబట్టి ఈ వాగ్దానం తీసుకొని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఇది అందరికీ ఊరికే జరగదండి. ఎత్తిపట్టి ప్రార్థన చేసినట్లయితే విశ్వాసం చూపిస్తే దేవుడు కార్యం చేస్తాడు. సో కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధువులకి, మీ స్నేహితులకి వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో మీ బంధువుల సంఘస్థులకు షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే సికింద్రాబాద్లో ప్రతి ఆదివారం నాడు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు అభిషేక ఆరాధన, ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు అభిషేక ఆరాధన ఉంటాయండి. సో ప్రవచన స్వస్థ అభిషేకాలు వచ్చి పాల్గొనండి.
ప్రతి శనివారం నాడు లోతైన ప్రవచన స్వస్థ విడుదల కోసం నేను స్పెషల్ పర్సన్ ఇస్తున్నాను. ప్రతి శుక్రవారం నాడు కూడా విడుదల కోసం జాబ్ పర్మిట్ ఇస్తున్నాను. సో వివరాల కోసం కింద ఉన్నటువంటి ఆఫీస్ నెంబర్ మీరు కాల్ చేసి వివరాలు కనుక్కోండి. ఆదివారం సర్వీస్లో పాల్గొనండి. ఆ అపాయింట్మెంట్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి. దేవుడు దర్శిస్తాడు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నమ్ముచుండగా అద్భుతం జరుగుతుంది. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. గాడ్ బ్లెస్.